న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా కుంటాలం మండలం లింబాబిలో ప్రజాపాలన ప్రగతి బాట భూభారతి చట్టం అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామస్తులకు భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ కమల్ సింగ్, గిరిధవర్, రాజేశ్వర్, ఆడేళ్లు తదితరులు పాల్గొన్నారు. రికార్డులో భూమి నమోదు ఎక్కువ అయిపోయింది. దానివల్ల నిజమైన రైతులు నష్టపోయారు. అందుకోసం ఈ తప్పు చేసిన వాళ్ళకే తప్పు మీద తప్పు చేసే చట్టమే ఈ ధరణి చట్టం ఉంది. కాబట్టి ఈ చట్టంను రద్దు చేసి నిజమైన ప్రజలకు వాళ్ళకు న్యాయం జరిగే విధంగా ఒక చట్టం ఉండాలి. ఆ చట్టం ఎలా ఉండాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో చేసిన చట్టం దేశానికే ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో దేశంలో ఉన్న 18 రాష్ట్రాలలో అధ్యయనం చేసిన తర్వాత మన దగ్గర ఉన్న గతం నుంచి మన దగ్గర అనేక చట్టాలు చేసిండ్రు. 1971లో కూడా చట్టం చేసిండ్రు, 6 చట్టం చేసిండ్రు, మొన్న చేసిన ధరణి చట్టం ఉన్నది. అన్ని చట్టాలు అధ్యయనం చేసిన తర్వాత ఈ భూభారతి చట్టంను తీసుకువచ్చిండ్రు. ఈ భూభారతి చట్టం వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో ప్రజలు ఈ చట్టాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి అనే ఉద్దేశంతో మీకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులకు మన భూమి విషయంలో ఏం సంబంధం ఉంటుంది? మన భూమి విషయానికి వస్తే ఫస్ట్ చేసేది విరాసత్ పట్టాలు ఎక్కువ. ఫస్ట్ రైతులకు కావాల్సింది ఏంటి? ఒక పట్టేదారు కల్టివేషన్లో ఉంటారు, ఇంకొక పట్టేదారు దానికి కొంటారు భూమి లేని నేర్పేటోడు పట్టా భూమిని. ఇంతకుముందు చట్టంలో పట్టాదారు భూమి 20 సంవత్సరాల క్రితం కొన్నా, 50 సంవత్సరాల క్రితం కొన్నా కొంచెం తర్వాత కొంచెం ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. అతనికి పాపం పొద్దున్న నుంచే ఉన్నాడు. ఆయన మీకు చుట్టమే, అర్థమైందా? మీ రైతులందరికీ మంచి చుట్టం, మంచి పాపం ఏమున్నా కానీ మీకు ఫోన్లో రెస్పాన్సిబుల్ అవుతాడు. మంచి మీ భూములకు కానీ ఏం కానీ మంచి రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఏమన్నా కానీ ఇమీడియట్ చేస్తారు. అది మీరే రెడీ చేసుకున్నారు. ఒక 5 నిమిషాలు మాట్లాడగలరు. ఓకే, అందరికీ నమస్కారం. లింబాబి రైతులకు, గ్రామస్తులకు, అదేవిధంగా కార్యక్రమాన్ని చేసిన రెవెన్యూ సిబ్బందికి, ఆర్ఐలకి మరియు అదేవిధంగా రెవెన్యూ సిబ్బందికి అందరికీ నమస్కారం. ఈరోజు మనకు ఇంతకుముందు ధరణి అనేది రెవెన్యూ చట్టం ఉంది. దాని ప్లేస్లో భూభారతి అనే చట్టం రైతుల కోసం తీసుకురావడం జరిగింది. మీకు తెలిసే అంటే రెవెన్యూ చట్టంలో ఏమేమి ఉంటాయి, ఏమేమి అవసరాలు ఉంటాయి, ఎప్పుడు రైతులకు రెవెన్యూ వాళ్ళకు అనేది అదేవిధంగా మన అగ్రికల్చర్కు రైతులకు అనేది ఎప్పుడు ఉండే రిలేషన్ ఇది. అయితే మనం ఇంతకుముందు చూసుకున్నాం ధరణి చట్టంలో కొన్ని రైతులకు కొన్ని మార్పులు ఏమన్నా, మీరు ఉదాహరణకు మనము పట్టా పాస్బుక్ మీకు కొత్త పట్టా పాస్బుక్ ఇవ్వడం జరిగింది. అంటే డిజిటల్ పాస్బుక్స్ అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏదైనా చిన్న మిస్టేక్, నేమ్ మిస్టేక్ పడ్డాను అనుకోండి. సపోజ్ గంగయ్య అనే పేరు ఆధార్లో ఉంది, గంగన్న అనే పేరు పట్టా పాస్బుక్ మీద పడింది. ఎందుకంటే అందరూ చదువుకొని ఉన్నారు కాబట్టి మన విలేజ్లో ఎప్పుడైతే మనకు అప్పుడు సభ జరిగినప్పుడు ఎట్లా రాసుకుంటే అక్కడ ప్రింట్ చేయడం జరిగింది. గంగన్న అని పడ్డది, గంగయ్య అని పడ్డది. ఆ రైతు అనుకోకుండా చనిపోవడం జరిగింది. చనిపోతే ఏం చేస్తారు? ఈ రోజులలో అందరికీ మనకు గవర్నమెంట్ ఏమిటి రైతు బీమా అనేది పెట్టింది. రైతు బీమా మన దగ్గరికి వచ్చేసరికి ఈ డాక్యుమెంట్లు మాకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏంది? పట్టా పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్. గంగన్న అనేది పట్టా పాస్బుక్లో ఉంటుంది, గంగయ్య అనేది